నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం అట్టహాసంగా జరిగింది. ఈ సమావేశానికి నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిలు హాజరయ్యారు. వారికి బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికి పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు అభివృద్ధి కోసం అప్పట్లోనే 3,600 కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత ఆనంకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అందులో 5% కూడా ఖర్చు చేసి ఉండరని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. యువతకు ఉపాధి కల్పించడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం ఆనం మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఆత్మకూరుకు వచ్చిన ఏకైక పరిశ్రమను సైతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బద్వేలుకు తరలించారన్నారు. బద్వేలులో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అవసరమైన 1,800 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసింది A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డి అని దుయ్యబట్టారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకు తింటున్న దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. కేరళ రాష్ట్రంలో రోడ్లు వేయకుండానే టోల్ ఫీజులు వసూలు చేసి ఆ ప్రభుత్వం ద్వారా నిధుల దుర్వినియోగం నోటీసులు అందుకున్న ఘనత మేకపాటి కుటుంబానిదేనని ఎద్దేవా చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఆత్మకూరులో చేసిన అభివృద్ధిని వివరించారు. మళ్లీ అదే మాదిరిగా రాష్ట్రంతో పాటు ఆత్మకూరు అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి ఆంజనేయరెడ్డి, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల మనసులోకి ఖచ్చితంగా మీరందరూ దీన్ని మనసులో పెట్టుకొని ఈ వాస్తవాలన్నీ ఓటు రూపంలో మీరు చూపించాలా మా ఇద్దరికి. చెప్పాలను 3,600 కోట్లతో మీ ఆత్మకూరుని అభివృద్ధి పనులు చేస్తున్నారు. అది మీ అందరి దృష్టిలో ఉందో లేదో. ఇంత పెద్ద ఆత్మకూరు ఇంత పెద్ద అమౌంట్ పెట్టి అభివృద్ధి చేశాడంటే ఇప్పుడున్న ఈ 10 సంవత్సరాల నుంచి మీకు దాంట్లో 5% కూడా పెట్టి ఉంటారు. 5% కూడా పెట్టి ఉంటారు. మళ్ళీ కూడా చెప్తున్నాను, 3,600 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఆ రోజు ఈ రోజు దాన్ని కానీ తీసుకుంటే అది ఎక్కడో ఉంటుంది. 4 అంటే 15,000 కోట్లు మీ ఆత్మకూరు మీద పెట్టాడు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ముందు రేపు మళ్ళీ మీకు శాసనసభ్యుడిగా మీ ముందు రావడం మీ అందరి అదృష్టం. అంటే నన్ను పార్లమెంట్ కి మీరు గెలిపిస్తారని నా నమ్మకం. ఖచ్చితంగా ఆత్మకూరు ఇండస్ట్రీస్ ఖచ్చితంగా తెచ్చే బాధ్యత నాది. దానికి రామనారాయణ సహకారం నాకు అవసరం. స్టేట్ లో ఖచ్చితంగా ఆయన చేయించుకునే కెపాసిటీ ఉంది. దాన్ని ముందుకు తీసుకుపోయి పరిశ్రమలు ఖచ్చితంగా ఇక్కడ ఆత్మకూరుకి తీసుకొచ్చే బాధ్యత నాది. యువతకి అది ఉపాధి. ఇప్పుడున్న పరిస్థితుల్లో యువతలంతా మొత్తం హైదరాబాద్ అని, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ఇటుపక్క అటుపక్క వెళ్ళిపోయి ఉంటారు. అటువంటిది మనం పరిశ్రమలు తేగలిగితే ఇక్కడ వీళ్ళు ఊరికి వదిలిపెట్టేసి వలస పోవాల్సిన అవసరం లేదు. నీ ఊర్లోనే, నీ ఆత్మకూరులోనే ఉండొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు ముందే ఉంటారు, ఆ పిల్లలు కూడా. ఒకటే నేను చెప్పేది, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని రేపు ఈ కూటమి కలవడం అనేది ఎన్డీఏలో తెలుగుదేశం కలవడం, జనసేనతో మనం కలవడం ఒక అదృశ్యం అనుకోవాలన్నా. ఎందుకంటే మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. సెంటర్ లో వచ్చేది ఎన్డీఏ. మనకది అవసరం. మనం దీంట్లో భాగస్వాములుగా ఉన్నాము కాబట్టి రేపు పరిశ్రమలు కానీ ఇంకోటి కానీ ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆ ప్రభుత్వం మనతో ఉంది కాబట్టి మనకి కలిసి వస్తుంది. ఈరోజు బీజేపీ సైనికుల కింద వాళ్ళ అంటే నేను తెలుగులో చెప్పాలంటే క్రమశిక్షణ గల పార్టీ బీజేపీ. ఒక మాట చెప్పారంటే
ఆ మాట మీద పోయేవాడు. జనసేన చెప్పాలంటే జన సైనికులే. నేను చూస్తున్నా నా పార్లమెంటు పరిధిలో ఈ రెండు పార్టీలు మనకి కలవడం నిజంగా కూడా పార్టీకి తెలుగుదేశానికి మంచిది. ఈ కూటమితోటే రేపు మనం గెలిచి ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరిది. ఒక బ్రాండ్, చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ ఇటువంటి బ్రాండ్ తోటే చాలా మంది అతని మీద నమ్మకంతో పరిశ్రమలు క్యూ కడతారు. పరిశ్రమలు ఇవన్నీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మేము తెలుగుదేశంలో ఉండడం, మేమిద్దరం పోటీ చేయడం, రేపు మీ అందరూ ఖచ్చితంగా మమ్మల్ని ఇద్దరిని గెలిపించే బాధ్యత మీది. సైకిల్ గుర్తుకేసి గెలిపించాలా? అట్లే ఈ ఆత్మీయ సభకి నన్ను పిలవడం చాలా సంతోషం. బీజేపీ క్రమశిక్షణ పార్టీ మీ అందరికీ కూడా ఒకటే చెప్పేది, మీరందరూ కూడా మీ పార్టీ ఎంత పనిచేస్తుందో ఈ కూటమిలో కూడా అదే రకంగా మీరు పనిచేసి చూపించాలని కోరుకుంటున్నాను. అంటే జనసేన సైనికులు కూడా సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీలో ఉన్నటువంటి నాతోటి జాతీయ స్థాయిలో లోక్సభకు జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 3 పార్టీల యొక్క ఉమ్మడి నాయకత్వంలో జరిగేటువంటి ఈ ఎన్నికల్లో మీ ముందుకి మీ అందరి ఆశీస్సుల కొరకు చేసినటువంటి సోదరులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారితోటి నేను వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ సమావేశంలో ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి సాంప్రదాయబద్ధంగా మాకు సహకరించండి అనడానికి వెళ్తే ఒక పెద్దాయి వచ్చాడు. ఎప్పుడు మా మెట్ట ప్రాంతమే నాయన, ఎప్పుడు కరువు ప్రాంతమే మాది, నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి. నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను, ఆత్మకూరు నియోజకవర్గంలో చివరి సెంటు భూమికి ఒక్క పంట పండించుకునేటువంటి శాశ్వత హక్కు సోమతల ప్రాజెక్టులో తెచ్చి మీకు అప్పగించే బాధ్యత మాది. మమ్మల్ని ఆదరించండి, ఆచరించండి. రైతు కుటుంబాలుగానే మిమ్మల్ని చూస్తాం తప్ప మీరు ఏ కులస్తులో మాకు అక్కర్లేదు, ఏ మతస్థులో మాకు అక్కర్లేదు, మీరు ఏ పార్టీ వాళ్ళో మాకు అక్కర్లేదు. ఇవాళ ఇన్ని వ్యవస్థలు, ఇన్ని సంస్థలు పెడితే ఏ కులం చదువుకుంటున్నారు, ఏ మతం వాళ్ళు అభ్యర్థులు పోతున్నారు, అక్కడ ఆలోచన చేయలేదా? కాబట్టి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి 10 సంవత్సరాల్లో దిగజార్చినటువంటి ఈ పెద్ద మంత్రుల్ని ఇకనైనా మీరు పాడదొరకపోతే ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి వెనకబాటుతనంలో ఉంటుంది, వెనకబడిపోవడం జరుగుతుందని చెప్పి మీకు మరి ఒకసారి గుణం చేస్తూ మీ అందరి ఆశీస్సులు ఇవ్వండి. సమన్వయంతో పనిగా అనేక మంది పెద్దలు యానాది రెడ్డి దగ్గర నుంచి వారు నాకు జనపరిచయస్తులు. అయితే రాజకీయంగా మేము ఎప్పుడు కూడా ఒకరికొకరు మాట్లాడుకున్న వాళ్ళం కాదు. ఎప్పుడు ఆయన కలిసినా, ఎప్పుడు నేను కనిపించినా కేవలం ఆధ్యాత్మికమైనటువంటి వాదనలు లేకుంటే వారు చెప్పేటువంటి మంచి మాటలను మాత్రమే వినేటువంటి అలవాటు నాకు. ఇవాళ వాళ్ళ ప్రసంగం ఆధ్యాత్మికంగా మొదలుపెట్టిన చివరికి వచ్చేటప్పటికీ ఈ దేశ, ఈ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకి ఆయన ఇచ్చినటువంటి సూచనలు, ఆలోచనలు, ఆశీర్వచనాలు భవిష్యత్తు రాజకీయ అభివృద్ధికి, ఈ రాష్ట్రం యొక్క
రాజకీయ రంగానికి అనేక రకాలైన ఆశీర్వచనాలు వారు చెప్పడం జరిగింది, వారు సూచించడం జరిగింది. అలాగే పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు కానీ, సురేష్ రెడ్డి గారు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక మంది ఈ సమావేశంలో మాట్లాడారు. ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం ఎందుకు జరుగుతుంది, ఎందువల్ల ఇది ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న విషయం ఒకటి రెండు స్థానాలు ఆక్రమించుకొని ఇవాళ రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకోవడానికి తయారయ్యారే. ఎక్కడ పడితే అక్కడ ఇసుక, క్వార్జీ, లిక్కర్ వేల కోట్లను దోచుకుంటున్నారే. ప్రజల్ని మోసం చేసి అధికారంలో వచ్చి మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు, ఇప్పుడు బెయిల్ మీద ఎందుకు తిరుగుతున్నారని చెప్పి అంటున్నాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జైలు పెద్దలు, ఆయన పార్లమెంట్ మెంబర్. ఇప్పుడు రేపు పార్లమెంట్ మెంబర్ గా మీ అందరు ఆశీస్సుల కోసం వచ్చారు. 40 సంవత్సరాల నుంచి నెల్లూరు నగరంలో, రాపూర్ నియోజకవర్గంలో, ఆత్మకూరు నియోజకవర్గంలో, వెంకటగిరి నియోజకవర్గంలో దాదాపు 15 సంవత్సరాల పాటు మంత్రిగా ఉంది, 37 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిందని నన్ను జైల్లో పెట్టలేదే. ఒక్కరు కూడా ఎవరు జైలుకి రావాలని పిలవలేదు. ఎందుకు పిలవలేదు? నేనేమి దోపిడీలు లేదు, ఈ ప్రజల్ని దోచుకోలేదు, ఈ ప్రాంతాన్ని మోసం చేసి వేల కోట్లు వెనకేసుకోవడానికి ఆనం కుటుంబం నుంచి వచ్చినటువంటి 4వ వారసుడిగా నేనేనాడు చేయలేదు. కాబట్టి 40 సంవత్సరాలు 4 దశాబ్దాల రాజకీయం తీసుకొచ్చాను. ఇవాళ మీ ముందు ధైర్యంగా నిలబడగలరు. మీరు రండి, మీరు ఇవాళ పోటీలో ఉన్న అభ్యర్థులు రండి. నిన్న మొన్న కాక అనేక ఆరోపణలు వచ్చినాయి మీ మీద. రోడ్డు వేయకుండానే టోల్ వసూలు చేశారని చెప్పి కేరళ రాష్ట్రంలో కేసులు నమోదయ్యాయి. ఎవరి మీద అయ్యాయి? మా మీద అయ్యాయా? నా మీద? ప్రభాకర్ రెడ్డి గారి మీద? ఎవరి మీద అయ్యాయి? మా మీద కాదు నాయన, మేము కాదు నాయన. ఈ రాష్ట్రం దాకా ఇతర రాష్ట్రాల్లో కూడా దోపిడీ మొదలుపెట్టినటువంటి మీరు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? రాజ్యాంగం గురించి మీ దగ్గర మేము నేర్చుకోవాలా? నీకు అవినీతులకు ఉన్నటువంటి తేడా మేము గమనించి నేను మాట్లాడాలి. ఎవరికి చెప్తారు మీరు? పాపం ఆయన నిన్న మొన్న కూడా మన దగ్గర మోటార్ బైక్ తిరిగాడు. ఆయన ఎందుకు తిరుగుతున్నాడో తెలియదు. ఇంకా 4 సంవత్సరాలు ఆయన సభ్యత్వం ఉంది. ఆయన వచ్చారనంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఈ నెల్లూరు జిల్లాలో ఎదుర్కోవడానికి సాహసం చేయలేనటువంటి పరిస్థితి ఈనాడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఆయనతో పోటీ చేసే నాయకుడు లేడు ఆ పార్టీలో. ఆయనకి అభ్యర్థిగా ధీటుగా నిలబడతానన్న వాళ్ళు ఎవరు లేక 4 సంవత్సరాల రాజ్యసభ సభ్యత్వం ఉన్నటువంటి ఈ పెద్ద మనిషిని నెల్లూరు వాడిని నేనంటూ పాపం ఇవాళ ఆయన బయటికి తిరుగుతాను. ఏం చేస్తాం? పాపం నాయకుడు అధినాయకుడు ఆదేశించాడు, ఆయన చెప్పి వీళ్ళకి రాకపోతే ఆయన పరిస్థితి ఏందో. మరి పక్కనే ఏపుగా పడుకోవాల్సిన వాడు ఈయన పరిస్థితి ఏందో. పాపం ఆ భయం ఎలా ఉందో ఒక్కసారి ఆయన పోటీలో ఉంటున్నాను. ఇది ఉన్నటువంటి వాస్తవం. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇవాళ మనకు ఉంది. ఆయన అందరికీ మిత్రుడే, కానీ నేను జైలు మేషన్ కాదు. నేను రాజ్యసభలో రాజ్యసభ మేటాన్ని, శాసనసభకు వస్తే శాసనసభ మేట, అంతేగాని జైలు మేటలను మాత్రం కాదు. మేము బాగలేమంటారు. ఆ పరిస్థితి వచ్చిన అన్నం పెట్టి వెనకపోవడం తప్ప మేము ఈ చెప్పుకుంటూ తినే కార్యక్రమం మా వల్ల. కాబట్టి ఆలోచన చేయండి. ఇవాళ అభివృద్ధిని కాంక్షించేటువంటి అభ్యర్థులు ఒకవైపు, కూటమి ఒకవైపు, భారతదేశాన్ని పరిపాలిస్తూ సజావుగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం
తెలుగు వాళ్ళకి ఈ దేశంలో ఈ ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఒకవైపున చంద్రబాబు నాయుడు గారైతే నీతికి నిజాయితీకి కట్టుబడి ప్రజాసేవ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యం అని చెప్పి జనసేన నాయకుడిగా వచ్చినటువంటి జన సైనికుల్ని నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి వ్యూహంలో అభ్యర్థులుగా నియమించారు. ఇవాళ మన ముందు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరో మీరు ఆలోచించారు. మరీ ముఖ్యంగా ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో మీరు ఆలోచించే A1, A2 రోడ్లు వేయకుండానే టోల్ దోచేసినటువంటి వ్యక్తులు, పోలీస్ క్రిమినల్ కేసుల్లో ముద్దాయి వాళ్ళు కావాలన్నా వాళ్ళిద్దరే కాదయ్యా రెడ్లు. ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నేను మాట్లాడుతున్నాను. ఈ మాట నా జీవితంలో నేను ఎప్పుడు చెప్పాలను. 40 ఏళ్ళలో నా జీవితంలో నేను రెడ్డి నన్ను ఎప్పుడు చెప్పుకోలేదు. నేను ఇప్పుడైనా చూడండి, నా సంతకం చివరిలో రెడ్డి ఉండదు. రేపు అసెంబ్లీ నామినేషన్లో కూడా నా సంతకంలో రెడ్డి ఉండదు. ఎందుకంటే మా నాన్న నాకు రెడ్డి అని పెడితే అహంకారం వస్తుంది, ఆ అహంతో నువ్వు దారి తప్పుతావని చెప్పి రెడ్డి అనే పదాన్ని తీసి నన్ను బయలుదేరి అని ఇవాళ ఎందుకు చెప్తున్నాం. మన ప్రాంతాల్లో ఉన్నటువంటి రెడ్లలో దోచుకునేటువంటి వ్యవస్థకి నాయకత్వం వహించేవాడు రెడ్లు. ఆ రెడ్లు అసలు రాష్ట్ర స్థాయిలో రెడ్డి గారి కింద వాళ్ళు మొదలేస్తున్నారు. మేమిద్దరం ఏదో మీరు పెట్టిన దయాదాక్షిణ్యాలతో మీకు సేవ చేయడానికి వచ్చి కలో గంజో ఇంట్లో ఉన్న దాంతో బతికేవాళ్ళు మేము. వాళ్ళు పెద్ద రెడ్డి అయిపోయారు, అసలు మేము రెడ్డి గారిలోనే కాదు. ఎక్కడ న్యాయం? బైబుల్ ఫ్యాక్టరీ ₹1 సబ్సిడీ అడగల, 1 ఎకరా భూమి అడగల. ఇక్కడి నుంచి మార్చి మీరు 10,000 పెట్టండి అని ప్రభుత్వం ఆదేశిస్తే 2,000 ఎకరాలు చౌక యూక్లిప్టస్ పెంచడానికి ప్రభుత్వ భూమిని నాకు ఇవ్వాలండి. అప్పటికి ప్రభుత్వ భూమి 2,000 ఎకరాలు ఉచితంగా వాళ్ళకి ఇచ్చారు. నీళ్లు సబ్సిడీతో కావాలంటే లేనటువంటి బ్యాక్ వాటర్ సోమశల నుంచి పంపింగ్ చేసి ఆ ఫ్యాక్టరీకి ఇవ్వడానికి కాలం దాదాపుగా సబ్సిడీల పేరుతోనే ఆ ఫ్యాక్టరీ ఇక్కడి నుంచి అక్కడికి తరలించిన దానికి 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్యోగించి తన కక్ష తీర్చుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఈ దేశంలో మొత్తం మీద ఉన్నాడు అని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పకుండా దీనిలో ఎవరు మాట్లాడతారు? దీని మీద ఎవరు సమాధానం చెప్తారు? ఇవాళ ఏటూగా 16 మాసాలు జైల్లో ఉండి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని దోచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చెప్పడానికి ముందు వస్తాడా? రమ్మని చెప్పి అడుగుతున్నాం. ఈ ఆత్మకూరులోనే నడి బజార్లో చర్చ పెడతాం. నువ్వు కూడా నీకు సిద్ధంగా ఉంది, నీకు ధైర్యం ఉంటే రా ఇక్కడికి. కాబట్టి నీకున్న వాస్తవం, ఈ వాస్తవాలు చెప్పరు, ఈ వాస్తవాన్ని ప్రజల్ని తెలియనివారు. ఎందుకున్నారు మీరు జైల్లో 16 మాసాలు? ప్రాంతాల నుంచి ఎక్కడికి వచ్చే పరిస్థితి. కాబట్టి ఇవాళ మన ప్రాంతం వైద్యపరంగా అభివృద్ధి చెందుతుంది. వైద్యపరంగా ఇంకా అభివృద్ధి చెందాలన్న ఒక ప్రయత్నం జాతీయ రహదారి పక్కనే వెళ్తూ ఉంది. ఎప్పుడైనా ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయి. దానికి కావాల్సింది ట్రామా కేర్ సెంటర్ కావాలి. కానీ ఇవాళ ట్రామా కేర్ సెంటర్ మన 100 పడకల ఆసుపత్రిలో లేదు. ఇది కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికే ఇవాళ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీ ముందుకు మీ అసిస్టెంట్ కోసం వచ్చారని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ నేను ఒక్కడినే చేయడం కాదు, ఇలాంటి పార్లమెంట్ సభ్యులు మంచి ఆలోచనతో దాతృత్వంతో పనిచేసేటువంటి పార్లమెంటేరియన్లు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన అనేక కార్యక్రమాన్ని తెచ్చుకోవడానికి వీలు పడుతుంది. ఆత్మకూరు పట్టణ చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు.
అందరూ గుర్తు చేసుకుంటే అప్పటికి ఆత్మకూరు పట్టణానికి సరైన మంచినీటి సౌకర్యం లేకపోతే ఆనాడు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి మా తండ్రి గారైన ఆమె వెంకటరెడ్డి గారు ఒక సమగ్ర నీటి పథకాన్ని తీసుకురావాలని ఒక ప్రయత్నం చేసి ఆత్మకూరు ఆనాడు మేజర్ గ్రామ పంచాయతీకి నీటిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. తర్వాత ప్రాంతం పెద్దదైంది, పట్టణం విశాలమైంది. ఈ పట్టణం మేజర్ గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ పరిధికి పెరిగింది. ఆ యొక్క స్కీమ్ పనిచేయదని చెప్పి 10 రోజులకు ఒక రోజు ఇచ్చేటువంటి మంచినీటిని ప్రతి నిత్యం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ఇవ్వాలన్న ఒక ఆలోచనతో సోమశిల రిజర్వాయర్ దగ్గర నుంచి నీటిని సమకూర్చుకుని ఆత్మకూరు పైప్ లైన్ల ద్వారా తీసుకొచ్చి ఈ పైప్ లైన్ల మధ్యలో ఎక్కడ ఏ ప్రాంతానికి ఇవ్వకూడదు అనే ఒక కండిషన్ పెట్టి ఆ పైప్ లైన్ నేరుగా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వెల్స్కి తీసుకొచ్చి బావులకు తీసుకొచ్చి ఆ నీటిని శుభ్రమైన నీటిగా ఫిల్టరేషన్ చేయించి వాళ్ళ ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటించేటువంటి కార్యక్రమం నాకు చేయగలిగాం. ఇలా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధిని సాధించాం. మీ ముందు నిలబడ్డామని అంటే రాబోయేటువంటి 5 సంవత్సరాల యొక్క భవిష్యత్తుకి ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడబోయేటువంటి కూటమి ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో మీకు తోడుగా ఉంటాయి. మేము అందులో భాగస్వామ్యమై మీకు తోడుగా నిలబడి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి సంక్షేమంలో మేము భాగస్వామ్యం ఉంటామని చెప్పి చెప్పడమే లక్ష్యంగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నేను 1-2 విషయాలు మాత్రం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి, కూటమి అభ్యర్థులుగా మీరు ఎలా పనిచేస్తారు అని అన్నప్పుడు కూటమి అభ్యర్థులమైన సిద్ధాంతాలైనా లక్ష్యం మాత్రం ఒకటే, అది ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పి నేను ఆ లక్ష్య సాధనలో మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకి కులాలకు అతీతంగా పని చేయడం జరుగుతుందని చెప్పి మీకు అనుమతిస్తాం. గడిచిన సందర్భాల్లో 5 సంవత్సరాల కాలం ఆత్మకూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పనిచేశాను. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశాను. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా తప్పు పట్టే విధంగా నా పరిపాలన సాగలేదు ఈ నియోజకవర్గంలో అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటాను. లక్ష్యం ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం తర్వాత ఈ నియోజకవర్గం మెట్ట ప్రాంతంగా ఉంది, వెనుకబడిన ప్రాంతంగా ఉంది. శాశ్వతంగా ఈ వెనుకబాటుతనాన్ని తీసివేయాలి. మనం కూడా ఒకటి కావాలి, అభివృద్ధి వైపును నడిపించాలని చెప్పి ఆలోచన చేశారు. ఆత్మకూరు నియోజకవర్గానికి, ఆనంద్ కుటుంబానికి రాజకీయ అవినాభావ సంబంధం ఉంది అని చెప్పి చెప్పడానికి స్వర్గీయ ఆనంద్ సంజీవ్ రెడ్డి గారు కానీ, స్వర్గీయ ఆనంద్ వెంకటరెడ్డి గారు కానీ, ఇవాళ ఉన్నటువంటి నేను కానీ దాదాపుగా 20 సంవత్సరాలు మమ్మల్ని ఆదరించినటువంటి ప్రజానీకం, మమ్మల్ని ఆశీర్వదించి రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి ప్రజానీకం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం కొంతైనా ఆ ప్రాంతం యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నమే ఆత్మకూరు అభివృద్ధి అని నేను మీకు నమ్మకం. అందరికీ అవకాశాలు వస్తాయి, కానీ అవకాశాన్ని
సద్వినియోగం చేసుకుని వినియోగించుకోగలిగినటువంటి ఆలోచన కలిగినటువంటివి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళది ఈ నియోజకవర్గంతో శాశ్వత బంధం అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తులు 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు మళ్ళీ ఒక సందర్భంలో ఈ నియోజకవర్గంలో నిలబడాల్సి వస్తుందని, ఈ నియోజకవర్గం నుంచి మళ్ళీ శాసనసభ్యుడిని కావాల్సి వస్తుందని, ఈ నియోజకవర్గంలో రాజకీయంగా పోటీ చేయాల్సి వస్తుందని నేను ఆనాడు పని చేయలేదు. ఆనాడు నా లక్ష్యం ఒకటే, 2-3 దశాబ్దాల కాలం ఆదరించిన ఆత్మకూరికి మనం తోడుగా నిలవాలి, శాశ్వతంగా వెనుకబాటుతనాన్ని దూరం చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి సాగునీరు త్రాగునీరు ఇచ్చి వారిని ఆదుకోవాలని చేసినటువంటి ప్రయత్నం. అలాగే అభివృద్ధి పదం వైపు నడిపించాలి, జాతీయ రాష్ట్ర స్థాయి రహదారుల దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి నాడు చేసిన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఈ నియోజకవర్గంలో విద్యకు సరైన ప్రాధాన్యత లేదు నాడు, వైద్యానికి సరైన ప్రాధాన్యత లేదు నాడు. విద్య వైద్యం వైపు మనం దృష్టి సారించాలని ఆలోచన చేసి ఉన్నటువంటి 6 మండలాలు ఈ మున్సిపాలిటీలో కేంద్రంగా చేసుకుని అనేక విద్యా సంస్థలను తీసుకొచ్చి ప్రభుత్వ రంగ సంస్థల్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ గ్రామీణ వాతావరణంలో పెరుగుతున్నటువంటి యువతకు అందించాలని చేసినటువంటి ఒక ప్రయత్నంలో కొంత మేర ముందుకు సాగించామని చెప్పి మీకు మనం చేస్తాం. అవే ఈనాడు ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న ఐటీఐలు కానీ, పాలిటెక్నిక్ కళాశాలలు కానీ, వ్యవసాయ పాలిటెక్నిక్లు కానీ, ఇవన్నీ కూడా ఆనాడు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిలో భాగమే. అలాగే వైద్యం కావాలి అంటే ఒక గర్భిణీ స్త్రీ ప్రసవించాలి అని అంటే సరైనటువంటి ఆసుపత్రి లేక ప్రైవేటు వైద్యులను ఆశ్రయించడము, లేకుంటే సంఘం లాంటి ప్రాంతానికి వెళ్ళడము, బుచ్చిరెడ్డిపాలెం లాంటి ప్రాంతానికి వెళ్ళి ప్రైవేటు వైద్యుల దగ్గర వైద్యం చేయించుకోవడము, లేకపోతే సుదూర ప్రాంతంలో ఉన్న నెల్లూరు నగరానికి వెళ్ళేది. ఈరోజు ఏ వైద్యాలయం అయితే ఇక్కడ ఉండాలని కోరుకున్నామో ఆ వైద్య సంబంధించినటువంటి ఆసుపత్రిని ఇక్కడ ఏర్పాటు చేస్తే నెల్లూరు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ఆనం సంజీవ్ రెడ్డి సేవ చేయలేదా? ఆయన రెడ్డి గారు. ఆనం వెంకటరెడ్డి గారు నీళ్లు తెచ్చారు, రెడ్డి గారు. ఆనం రామనారాయణ రెడ్డి స్కూళ్లు తెచ్చాడు, కాలేజీలు తెచ్చాడు, మంచినీళ్లు తెచ్చాడు, రోడ్లు తెచ్చాడు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు తెచ్చాడు, రెడ్డి గారు. మిమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? మా మెడలో బోర్డు కట్టుకోవాల్సింది. ఆయన నేను రెడ్డినే, అయ్యా మేము రెడ్లనే, కాబట్టి మీరు రెడ్లన్నారు మాకు ఓకే. ఇదేం కర్మ పట్టింది ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి? కులం పేరు చెప్పుకొని ఓటు అడిగేటువంటి దుస్థితి ఇవాళ సమాజంలో వస్తుంది. దానికి ఆద్యం వస్తున్నాయి ఈ పెద్ద మనుషులంటే. ఇక భవిష్యత్తులో ఏ వర్గానికి, ఏ మతానికి, ఏ కులానికి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరిధిలో మనుగడ సాగించే పరిస్థితి కాదు అని చెప్పి మనం మంచిని మంచిగా లెక్కబెట్టండి, నిజాయితీని కొలవండి. నీతి నిజాయితీ అడ్డం పట్టిన వాళ్ళు ఎవరు వాడని మీరు ఆదరించండి. అంతే తప్ప అవినీతి సామ్రాట్లని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నటువంటి వాళ్ళని, 16 మాసాలు జైల్లో చెప్పకూడదన్నటువంటి వాళ్ళని ఇవాళ మా కులమని మీరు ఆదరిస్తే రేపు మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. మీరు ఎవరికైనా పోవాలి,
ఏ సెంట్రల్ జైలు కాడపోయి బయట నిలబడి గేటు కొట్టాలో ఆలోచించండి. ఇవాళ మా ఇళ్ళకి గేట్లు లేవు. గేట్ కాడ తలుపు కాడ నిలబడితే మేము కనబడతాం, మాకు మీరు కనబడతాం. జైల్లో ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతే ముందు ఒక గేట్లో చిట్టి పెట్టాలి. ఒక పోలీస్ ఆయన ఉంటే రెండో గేట్ కాడికి పోవాలి. ఆడ చక్కగా కంప ఆ కంప ఇప్పుడు మా వల్ల అవుతాయి చెప్పండి. ఆ జైలు తలుపు కాడికి పోయి ఆ మొక్కలు అయ్యా నేను రెడ్డి అని చెప్పిపోయేదా ఏమి కర్మ పట్టిందా ఈ ప్రాంతంలో మనకి? ఆలోచన చేయండి తమ్ముళ్ళ, ఆలోచన చేయండి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, అన్నలు. ఈ పరిస్థితి మంచిది కాదు. మన ప్రాంతానికి ఇది సరైనది కాదు. మీరందరూ గమనించి ఆలోచన చేసి అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ ఒకప్పుడు ఈ దేశానికి దిక్సూచి కాడేది, ఇవాళ ఈ ఆత్మకూరికి దిక్సూచి కాడెత్తులు లాంటి ప్రభాకర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి అనే విషయాన్ని ఇద్దరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కలిసిమెలిసి నడుస్తాం, కలిసిమెలిసి అభివృద్ధిని సాధిస్తాం. ఈ ప్రాంతాన్ని నెల్లూరు డెల్టాతో సమానంగా తీసుకెళ్లేదాకా 5 సంవత్సరాలు మీరు ఇచ్చేటువంటి సమయాన్ని మీకే దాన్ని శాశ్వతంగా పనిచేసి మీకు అప్పచెప్తామని చెప్పి నేను మనవి చేస్తాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డి.